subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎంతో స్పైసీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ కర్రీకి గ్రేవీ అనేది చాలా థిక్గా, రుచికరంగా, టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు టిప్స్తో చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg చికెన్ని 2 సార్లు బాగా వాటర్తో క్లీన్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ పోసి అందులోకి సాల్ట్ని వేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి చికెన్లో ఉన్నది ఏమన్నా బ్యాక్టీరియా అనేది ఉంటే పోతుంది. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా చికెన్కి మంచి టేస్ట్ రావాలంటే మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనాని వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పుదీనా అనేది మన చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో అందుకే మనం పుదీనాని వేసుకోవాలి. మనం ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ని వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అలాగే చాలామంది చికెన్లోకి గ్రేవీ కావడం కోసం వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు, కానీ అలా యాడ్ చేస్తే సూప్ అనేది మంచి టేస్టీగా థిక్గా ఉండదు. సో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేయకుండా అలాగే మూత పెట్టేసుకొని మూత పైన నీళ్ళని పోసుకొని ఇప్పుడు మంటని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ని 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూశారు కదా, చికెన్ నీరునంతా బాగా గుంజేసుకుంది. ఇప్పుడు ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సూప్ అనేది కాస్త థిక్ అండ్ టేస్టీగా రావడం కోసం ఇందులోకి ఒక పెద్ద టమాటాని చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ముందుగా మనము చికెన్ సూప్లోకి వాటర్ యాడ్ చేయకుండానే మనకి సూప్ అనేది ఎంతగానో వచ్చేసిందో చూసారు కదా. సో మనకి సూప్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇలా అయితే మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా, స్పైసీగా. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 మినిట్స్ మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కోసం దీంట్లోకి 2 యాలకులు, 3 లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, గసగసాలను వేసుకొని బాగా మెత్తటి పొడిలాగా దంచుకోవాలి. ఇలా గరం మసాలాని ఫ్రెష్గా చేసుకోవడం వల్ల మనకి మంచి ఘాటు అనేది చికెన్లోకి యాడ్ అవుతుందన్నమాట. ఇలా పొడిని చేసి పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్లో ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఫైనల్గా ఇప్పుడు చికెన్లోకి కొత్తిమీరని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి చికెన్లో గ్రేవీ అనేది అసలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా ఎలా వచ్చేసిందో. సో ఇలాగ మనము చికెన్ని కుక్ చేసుకునేటప్పుడు మనం లిడ్ పైన కొన్ని వాటర్ని పోసి దీన్ని కుక్ చేసుకున్నామంటే ఆ వాటర్ అనేది చికెన్ బాగా పీల్చుకుంటుందన్నమాట. సో ఇలాగ మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. అలాగే మనకి సూప్ కూడా చాలా బాగా ఉడుకుతుంది. ఇక్కడ చూసారు కదా, చికెన్ ముక్క అనేది ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం చికెన్ ఒకసారి మూత పెట్టేసుకొని
ఒక 2 minutes పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా మనకు ఆయిల్ అనేది ఎలా తేలుతుందో. ఇప్పుడు మనకి ముక్క కూడా చాలా బాగా ఉడికింది. సో మనము ఎప్పుడైనా సరే చికెన్ని చేసుకునేటప్పుడు అందులోకి వాటర్ అనేది యాడ్ చేయకుండా చేసుకోవడం వలన మనకి చికెన్ అనేది చాలా టేస్టీగా రుచికరంగా వస్తుంది. మీరు తప్పక ఇలా ట్రై చేయండి. నిజంగా మనకి సూప్ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా వస్తుంది. మనం వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి సూప్ అంత టేస్టీగా అనిపించదు, కొంచెం సప్పగా కూడా అనిపిస్తుంది. సో అలా కాకుండా మనం ఇలా నీరు యాడ్ చేసుకోకుండా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మన స్పైసీ చికెన్ కర్రీ అనేది తయారైందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారు కదా మనము స్పైసీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. నేను చెప్పే టిప్స్తో కనుక మీరు చికెన్ కర్రీని ఇలా తయారు చేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గ్రేవీ అనేది కూడా చాలా చక్కగా రుచికరంగా టేస్టీగా స్పైసీగా థిక్ కన్సిస్టెన్సీతో వస్తుంది. సో నేను చెప్పిన టిప్స్తోని మీరు కూడా ఇంట్లో చికెన్ కర్రీని ట్రై చేయండి, చాలా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. Subscribe now and press the bell icon. Never miss an update.